గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం పసికందు అపహరణకు గురి కావడం కలకలం రేపింది. పోలీసులు గంటల వ్యవధిలోని కేసును ఛేదించి అపహరించిన ముఠాను అరెస్టు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. గుంటూరు శివారు గోరంట్లకు చెందిన షేక్ నజీమా ఆదివారం రాత్రి జీజీహెచ్ కాన్పుల వార్డులో చేరారు. అర్ధరాత్రి త్వరగా మగబిడ్డకు జన్మనిచ్చారు. సోమవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఓ మహిళ బాలింతల కాన్పుల వార్డులోకి వచ్చింది. నజీమా వద్దకు వెళ్లి తనకు కొద్ది రోజుల కిందట బిడ్డ పుట్టి చనిపోయినట్లు చెప్పి ఏడ్చింది. నీ బిడ్డ బాగున్నాడు, పక్కనే ఉన్న తన భర్తకు చూపించి వస్తానంటూ నజీమా వద్ద ఉన్న పసికందును తీసుకుని వెళ్లింది. ఆపరేషన్ చేసిన మత్తులో ఉన్న నజీమా సరేనని ఊరుకుంది. అర్ధగంట దాటిన తన బిడ్డను తీసుకుని రాకపోవడంతో నజీమా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే కొత్తపేట సీఐ వీరయ్య కేసు నమోదు చేసి ఎస్పీ సతీష్ కుమార్ దృష్టికి ఈ కేసును తీసుకెళ్లారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా అనుమానిత మహిళను గుర్తించి అరెస్టు చేశారు. పసికందు అపహరణకు సంబంధించిన ఎపిసోడ్ ను ఎస్పీ సతీష్ కుమార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. అంటే నిన్న నైట్ 11 o'clock జీజీహెచ్ లో అడ్మిట్ అవ్వడం జరిగింది. 7th ఈ రోజు ఎర్లీ మార్నింగ్ 1 o'clock డెలివరీ అయింది, సిజేరియన్. సో మనకి అరౌండ్ 2:15కి ఒక అమ్మాయి వచ్చి నాకు పాప ఇవ్వండి, చూడడానికి బాగుంది, నా హస్బెండ్ దగ్గర చూపిస్తానని చెప్పేసి చెప్పడం వల్ల ఎవరు షేక్ నజీమా ఉన్నారో వాళ్ళు పాపని ఇచ్చేశారు, బాబుని ఇచ్చేశారు. బాబుని ఇచ్చిన తర్వాత హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కూడా ఎవరు బాబుని తీసుకున్నారో వాళ్ళు వెనక రాకపోవడం వల్ల డౌట్ వచ్చి మన పోలీస్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత మనం బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషను మన పాపని ఇక్కడ నుంచి ఎవరు తీసుకున్నారన్నది చూసామంటే మనం బోరుగడ్డ శిరీష అనే ఆవిడ, వాళ్ళ తల్లి చింతపల్లి మంగమ్మ, తర్వాత వాళ్ళ హస్బెండ్ బోరుగడ్డ ప్రేమ్ కుమార్, ఈయన ముగ్గురు, ఇంకొక జన్ కూడా ఉన్నారు. వాళ్ళ నలుగురు కూడా ఇక్కడ నుంచి ఆటోలో బాబుని తీసుకొని వారు కోనూరు విలేజ్ అచ్చంపేట మండల్ పల్నాడుకి వెళ్ళినట్టు మనకి ఇన్పుట్. అంటే మనం దీన్ని దర్యాప్తులు చేస్తాము, దర్యాప్తులు మనం అన్ని చెప్పలేము కాబట్టి ఎలాగా చేస్తామని పక్కన పెట్టామంటే వితిన్ 2 hours వీళ్ళు ఎలాగా తీసుకొని వెళ్ళారు అన్ని ఐడెంటిఫై చేస్తూ పల్నాడు పోలీస్ సపోర్ట్తో పాటు వితిన్ మనకి 2.5 hours మన బాబుని, చిన్న పాపని మనము సేవ్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ బాబుని తల్లి దగ్గర హ్యాండ్ ఓవర్ చేశాము. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో బోరుగడ్డ శిరీష, చింతపల్లి మంగమ్మ, తర్వాత బోరుగడ్డ ప్రేమ్ హస్బెండ్, వాళ్ళు చెప్తున్న వర్షను నేను కూడా హాస్పిటల్ అడ్మిట్ అయ్యాను, నాకు కూడా పాప పుట్టింది, ఆ పాపనే నేను హస్బెండ్కి చూపించడానికి తీసుకొని వెళ్ళినట్టు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. హస్బెండ్ కూడా నాకేమి తెలియదు, నా ఆవిడ పాపని తీసుకొని వచ్చింది, బాబుని తీసుకొని వచ్చింది కాబట్టి మేము తీసుకొని వెళ్ళామని చెప్తున్నారు. కానీ ఫర్దర్గా మనము అది కరెక్ట్గా ఉండకపోవచ్చు, మేము దర్యాప్తులు చేస్తున్నాము. ఇప్పుడే వాళ్ళని కూడా తీసుకొని వచ్చాము. ఆవిడ డ్రెస్ అన్ని కూడా కొంచెం ఈ నైటీ వేసుకోవడము, తెల్ల స్కార్ఫ్ వేసుకోవడం వల్ల వాళ్ళు ఎవరు మన షేక్ నజీమా ఎవరు తల్లి, ఒరిజినల్ తల్లి ఉన్నారో వాళ్ళు కూడా పాపాని చూపించడానికే తీసుకొని వెళ్తున్నారేమో, లోకల్లో అడ్మిట్ అయ్యారేమో అని ఒక డౌట్లో పాపాని ఇచ్చినట్టు ఆవిడ చెప్తుంది. సో ఇది జరిగినది. సో ఎనీవేస్ మన అందరి సపోర్ట్తో పాటు ఈవెన్ సూపరింటెండెంట్ జీజీహెచ్, మన ఎస్డిపిఓ ఈస్ట్, సిఐ కొత్తపేట అండ్ అక్కడ ఎస్పీ పల్నాడు సపోర్ట్తో పాటు అక్కడ అచ్చంపేట పోలీస్ స్టేషన్స్ అందరి సపోర్ట్తో పాటు ఈ కేసు మేము 2.5 hours డిటెక్ట్ చేశాము. ఒక పర్సనల్ సాటిస్ఫాక్షన్.